పాగేటు ఉంటున్న నేను ధరించిన బట్టి ఆ దాసిన నామాలు కడిగి అడ్డనామాలు ఇప్పుడే ధరించిన నా చిన్ని కోడలి దగ్గర కూడా ఆ దాచిన నామాలు కడిగి చెడ్డనామాలు పెట్టించి శివ అని శివుని తలింపజేయవలను. ఈ పాగేటు ఉంటున్న మా కోడలా నా పిల్లై అర్ధమ దారికి వస్తుంది కానీ ఈ పాగేటి ఒడ్డులోన మా మామగారు నిలువు నామము కడిగి అడ్డరేకులు ధరించిన కార్యార్థం ఏమిటో తెలియకున్నది కదా. ఇప్పుడే అడిగి విచారిస్తాను. దండమయ్యా 10,000 దండమో నామే నామమా అనుకున్న ప్రకారముగా వివాహం జరిపించుకొని ఓలుగుండాపురం పట్టణానికి కొత్త కాపురానికి వస్తున్నావు కోడలా? అవును మామగారు. నా మనమ్మన చిన్న సందేహం గలదు, తెలపగలరా? ఏమి ఓలుగుండకు రాకనే సందేహం వచ్చినదా? అవును మామయ్య. నీ సందేహం ఏమిటో తెలుపు. ఏమి ఆపద కలిగెను మామ పాగేటిలోనా నా పెళ్ళై అర్ధమదారికి రాగానే ఈ పాగేటి ఒడ్డున నిలువు నామము తుడిచి అడ్డరేకులు ధరించిన కార్యార్థం ఏమిటో తెలపగలరా మామగారు? కోడలా మామయ్య, నామము కడిగినంత మాత్రాన సందేహం వచ్చినదా? అవును మామయ్య. ఓలుగుండాపురి పట్టిన పరిపాలన నీకు తెలియదు. పాలుగుండలో పుట్టినావు. తల్లిదండ్రుల మధ్య అల్లారు ముద్దుగా పెరిగిన ముద్దు బిడ్డవేమో నీవు. అయినా నా కుమారుడికి పెళ్లి చేసుకొని ఈ పాగేటి ఒడ్డుకు తీసుకొచ్చి ఓలుగుండాపురి పట్టణకు చేరక మునిపే ఈ రాఘవరెడ్డి చరిత్ర ఎలాంటిదో తెలియజెప్పాలని ఇక్కడ నామాలు కడిగిన చెప్తున్నా, విను. తెలపండి మామయ్య. ఓలుగుండాపురి పట్టణమునా గోవిందంటే నారాయణ
మామయ్య. ఓలగుండాపురి పట్టణమున గోయిందన్న వాళ్ళను గొంతులు గోయించే వాళ్ళం, నారాయణన్న వాళ్ళను నాలుగులు గోయించే వాళ్ళం. కనుక నీవు కూడా ఆ నుదుట ఉన్న దాసిని నామాలు కడిగి అడ్డునామాలు ధరించి శివశివ అని శివరితలో మాయి పాగేటు ఒడ్డున గోవిందా నేను పెట్టిన నామము కాదు కళ్యాణము. నామే నామమా. అవును మామయ్య. నా తల్లి గర్భమున పుట్టెను కడిగిన గాని ఉడిపిన గాని నామము పోరయ్యా. జాలలా పుట్టిన నాము సత్తే పోతుందా. నామే నామమా. నారాయణ. మామయ్య, చిన్ననాడు పుట్టిన నాము ఈ చిలకల్ల నాము. కడిగిన గాని తుడిపిన గాని ఏ మాత్రమైన పోదు మామయ్య. ఏయ్! మాయ మాటలు చెప్పొద్దు నా దగ్గర. పుట్టినప్పుడు పుట్టిందా నీకు నామాలు శిలలు వేసి బిగించినారా నీకు? ఆ? ఏయ్! మామయ్య, అతి ప్రసంగాలు రెడ్డివారి దగ్గర కాదు. ఓలిగుండాపురి పట్టణం చేరక ముందే నీకు మంచి మాటలతో చెప్తున్నా. అయినా నా మాట వినుకున్నావు కాబట్టి, నా చెల్లెలు కాబట్టి, నా చెల్లెలు కుమార్తె కాబట్టి నీకు కొంచెం నీతి వాక్యములు చెప్తున్నా. నేను ఎలా చెప్తానో అదే ప్రకారంగానే పలుకు. అలాగని తెలపండి మామయ్య. నేను ఎలా చెప్తానో అదే ప్రకారంగా పలుకుము. తెలపండి మామయ్య. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. శివ 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 శివ. ఛాయ్! మామయ్య, నేను పలుకుతుండేవిటి, నువ్వు పలుకుతుండేవిటి? అలా కాదు, నేను ఎలా చెప్తానేది ప్రకారముగా పలకవలెను. తెలపండి మామయ్య. మరోసారి చెప్తున్నా విను. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. శివ శివ. ఛాయ్! మాటకు ఎవడని ఇక్కడ కాపాడేవాడు? వచ్చిన
కానీ దాచిన వారిని కాపాడడానికి ఈ పాకెట్ ఉంటున్నా నీకు దిక్కెవరే? చిన్ననాడు పుట్టెను మామ చిలకల్ల నామో, కడిగిన గాని తుడిపిన గాని నా